చెప్పండి బ్రో, ఎట్లా అనిపించింది రైడ్? అందరికీ నమస్తే, శుభోదయం. ఫస్ట్లీ హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో ఎవ్రీ వీకెండ్ మనం వీకెండ్ రైడ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఈ వీకెండ్ రైడ్స్లో ఎవరైనా జాయిన్ కావచ్చు. ఫస్ట్ మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి. సబ్స్క్రైబర్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేయొచ్చు. ఈ రైడ్స్కి ఎలాంటి ఫీజు ఉండదు, ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఇట్స్ ఫ్రీ, ఎవరైనా రావచ్చు. జస్ట్ గెట్ యువర్ మోటార్ సైకిల్, జాయిన్ ద రైడ్, ఎంజాయ్ అండ్ మంచి మెమరీస్ తోటి వాపస్ ఇంటికి వెళ్ళండి. సో లాస్ట్ వీకెండ్ మనం పోచారం వెళ్ళండి అండ్ ఈసారి మనం సర్పన్పల్లి లేక్ వెళ్తున్నాం. సో దానికంటే ముందు మనం ఇక్కడ నుంచి ఒక మీటప్ పాయింట్కి వెళ్ళాలి. అది దగ్గర నార్సింగి దగ్గర ఉంది. 5:30 కల్లా ఉండాలి. ఇంకా 20 minutes ఉంది. 20 minutes మనం రీచ్ కావాలి. ఏంది, నమస్తే, గుడ్ మార్నింగ్. ఇది బ్యాగ్ లేదా? గింబల్ పెట్టేసుకున్నాం బ్రో డైరెక్ట్గా. గింబల్ పెట్టుకొని కూర్చుంటావా? అదే బెటర్ ఫస్ట్ నుంచి. సరే, నీ ఇష్టం, ఎట్లయితే అట్లా. గుడ్ మార్నింగ్ ఆదిత్య, మన ఆదిత్య, మన కెమెరామ్యాన్. సో చాలా కష్టపడతాడు మనోడు పాపం, నిజంగా చెప్తున్నా కదా. చాలా అంటే చాలా, ఫోన్లో మెమరీ మొత్తం నిండిపోతుంది. ఆ రేంజ్లో కష్టపడతాడు. చలో సరేనా, బయలుదేరాం. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జోకీ షో. నేను మీ విజయ్. చాలా కూల్ గురు. కరెంట్లీ మనం JNTU దగ్గర ఉన్నాం. అండ్ లుక్ ఎట్ దిస్, మార్నింగ్ జస్ట్ 5:20 అవుతుంది టైము. ఆల్మోస్ట్ 7 minutes డిఫరెన్స్ ఉందా నా క్లస్టర్కి, ఇంకా నా డివైస్కి. క్లస్టర్లో టైం అయితే ఉందా తప్పు ఉందో, క్లస్టర్లో అయితే టైం ఉందో తప్పు ఉంది. ఈ టైం కరెక్ట్ ఉంది. అండ్ ఈ టైంకి కూడా మొత్తం అంతా JNTU దగ్గర ట్రాఫిక్ జామ్ ఉంది. వావ్, హైదరాబాద్ కూడా నెక్స్ట్. చెప్పు. అరే మర్చిపోయినాను, హెల్మెట్ అక్కడ గుర్తు చేపియావా? అబ్బా ఆదిత్య, లుక్ ఎట్ దిస్ పెట్రోల్ బంక్. ఇది హైటెక్ సిటీ రూట్కి పోయే దారిలో ఉంది పెట్రోల్ బంక్. పొద్దున నుంచే లైన్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇది రెగ్యులర్ రష్ అనమాట. నిన్న ఈ పెట్రోల్ బంక్ చూడండి, మొత్తం అంతా ఖాళీగా ఉంది. అండ్ ఉత్తగానే, అరే అమ్మా, ఫస్ట్ అయితే నువ్వు ఇటుకెళ్ళే పోవాలరా. ఇటుకెళ్ళి వచ్చి ఇటు పోవద్దు. అయితే సడన్గా ఇండికేటర్ వేసి పోతున్నాడు అన్నాడు కాక. అక్కడ ముంగటికెళ్ళి వెనకలికెళ్ళి హార్న్ కొట్టుకోవడం అని చెప్పి ముంగడ కూడా హార్న్ కొడుతుండు. కొంతమంది అయితే హారన్తో పుట్టిరేమో అని అనిపిస్తుంది నాకు. వెనకలికెళ్ళి వచ్చి హార్న్ కొడితే నా మైండ్ ఖరాబ్ అయిపోతుంది. మన వాళ్ళు ఉత్తగానే పెట్రోల్ బంక్కి ఎంత ప్యానిక్ క్రియేట్ చేశారంటే, అండ్ ప్యానిక్ క్రియేట్ చేయడమే కాదు, చాలా పెట్రోల్ బంక్లలో మొత్తం ఎంత ఘనం రష్ ఉండే. నాకు రష్ చూసి నాకు అరే అమ్మ, ఇంతమంది అందరు ఇప్పుడు ట్యాంకులు వేయించుకొని ఆ ట్యాంకులు పెట్రోల్ అయిపోయేదాకా ఇంట్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి యాక్టివాలు చాలామంది సిటీలో తిరిగేటోళ్ళు ఎవ్వరు కూడా బండ్లు ట్యాంకులు వేయించుకోరు. 100-200 కొట్టించుకుంటారు, తిరుగుతారు, మళ్ళీ నెక్స్ట్ డే పోయి మళ్ళీ పెట్రోల్ కొట్టించుకుంటారు. కానీ సడన్గా పెట్రోల్ షార్టేజ్ అని చెప్పగానే అందరు ట్యాంకులు వేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏమైంది, పెట్రోల్ అంతా దొరుకుతుంది. ఆ ట్యాంకులు చేయించుకునేది ఏందో, ఎప్పుడు ట్యాంకులు చేయించుకొని పెట్టుకుంటే బండి ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీకు ఇబ్బంది కాదు, మీకు ప్రాబ్లం కాదు, జనాలకు ప్రాబ్లం కాదు, పెట్రోల్ బంక్ మేనేజ్మెంట్స్కి ప్రాబ్లం కాదు. లిటరలీ ఫైర్ ఇంజన్స్ ఇంకా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మేనేజ్ చేశారు ట్రాఫిక్ని. మన హైదరాబాద్ సిటీలో ఇంకో హైలైట్ ఏంటంటే ఈ ఫ్లైఓవర్స్. లాక్డౌన్ టైంలో ఏవైతే ఫ్లైఓవర్స్ వేసిర్రో ఇట్లా బిల్డింగ్ల మధ్యలోకి వెళ్ళి, కొన్నిసార్లు అర్జెన్సీ ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం, లేకుంటే ఏదైనా ట్రాఫిక్ స్టక్ అయిపోతామని చెప్పి అనిపిస్తుంది కదా, ఆ టైంలో ఈ ఫ్లైఓవర్ ఎక్కగానే జప్ అని చెప్పి ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళిపోయిన ఫీలింగ్ ఉంటుంది. ఇదైతే లిటరలీ నాకు PS4లో గ్రాండ్ టూరిస్మో గేమ్ ఉంటుంది. దాంట్లో టోక్యోలో ఒక సర్కిట్ ఉంటుంది అనమాట. టోక్యోలో జపాన్లో సర్కిట్ నాకు గుర్తులేదు, కానీ ఎగ్జాక్ట్లీ అట్లా ఉన్నట్టు అనిపిస్తుంది. కార్ రేస్ రోడ్ పైన రేసులు నడుస్తున్నాయి. ఇక్కడ కార్లో అయితే బాబు నాకు కొంచెం సైడ్ అయినా నేను వెళ్ళిపోతా. అంటే మీ ఇంటెన్షన్ రేస్ అంటే నాకు కూడా చెప్పండి, నేను కూడా ఆ ఇంటెన్షన్లో నడిపిస్తా. ఎందుకంటే నేను పొద్దునే కొంచెం నిదానంగా, ప్రధానంగా, మెల్లగా, డే స్టార్టింగ్ కదా, అంత ఇట్లా ఫాస్ట్గా ఓపుది కాదు నాకు. డే స్టార్ట్ కొంచెం స్లోగా చేస్తే డే అంతా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మన వాళ్ళు వింటలేరు, జిప్ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ హారన్ అయితే ఫ్రీగా దొరికింది. హారన్ కొట్టడానికి కూడా ఏదైనా ఒక సబ్స్క్రిప్షన్ పెట్టాలి. ఇన్నిసార్లు మాత్రమే హారన్ కొట్టగలుగుతారు, ఇంతకంటే ఎక్కువసార్లు హారన్ కొడితే సబ్స్క్రిప్షన్ పే చేయాలని చెప్పి. ఎందుకంటే ఫ్రీ కదా, పీ 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 కొడుతూనే ఉంటారు వెనకలికి వెళ్ళి. అరే ఖాళీ రోడ్డు ఉంది, ఓ సైడ్కి వెళ్ళి ఒక 2 నిమిషాలు ఆగి, లేదు
ముంగట పెద్ద లారీ ఉంటుంది అయినా హారన్ కొడతారా? లారీ లోపలికి వెళ్ళాలా, నేను లారీని దాటుకొని వాళ్ళ లారీ పైకి వెళ్ళి జంప్ చేయాలా? గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం కలిసాం కదా, బైక్ కనిపించింది కదా, భరత్ సింహారెడ్డి అనమాట. ఆల్రెడీ మన కోసం మన సబ్స్క్రైబర్స్ అండ్ ఈరోజు మార్నింగ్ రైడ్ జాయిన్ అయ్యే వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. యో బ్రో, చలో గెట్ ఆన్ బ్రో. మీకు ఏమైనా ఫోటోలు తీసుకురంటే మీ ఫోన్ ఆదిత్యకి ఇవ్వండి. ఆదిత్య మంచి మంచి ఫొటోస్ వీడియోస్ ఇస్తాడు. ఫస్ట్లీ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఆ ఎనర్జీ ఎట్లుంది, మీ ఎనర్జీ ఎట్లుంది? గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సో మన బండి ఎట్లయితే రెప్ చేస్తాయో అట్లా మనం కూడా రెప్ కావాలి ఎర్లీ మార్నింగ్. సో అది కొంచెం వార్మప్ అవుతుంది, మన రైడ్ అంతా కూడా చియర్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్లీ ఐ గెస్ 4 మెంబర్స్ దాకా కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు. సో మన ఎవ్రీ రైడ్లో కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఈరోజు రైడ్ ఫస్ట్లీ లెట్ మీ టెల్ యూ, ఇట్స్ వెరీ వెరీ సింపుల్ మీట్ అండ్ గ్రీట్ అండ్ ఒక వీకెండ్ రైడ్. సో మనం అందరం కలిసి చాలా గొప్పగా మనము బాహుబలి రేంజ్లో ఏమీ చేస్తలేము. ఇట్స్ జస్ట్ ఎ రైడ్. సో లెట్స్ ఫీల్ ఇట్ లైక్ దట్. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, మనం అక్కడికి వెళ్ళి ఏం చేయలేము అనుకో, బ్యాక్ టు హోమ్ మీరు అనుకుంటే అరే మనం ఎందుకు వెళ్ళినా ఏం చేసినాం అని చెప్పి. సో ఇట్స్ బేసికలీ మీటింగ్ న్యూ పీపుల్, గోయింగ్ టు న్యూ ప్లేసెస్, ట్రయింగ్ సమ్ న్యూ ఫుడ్. బేసికలీ అది మనం చేయం, ఎందుకంటే మనం బయటికి పోయిన తర్వాత ఇడ్లీ దోశ తప్ప వేరే ఏం దొరకదు ఇక్కడ ఆప్షన్లో. మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు, ఎవ్రీ వీకెండ్ రైడ్లో ఇది రిచువల్. ఫస్ట్ బ్రీఫింగ్, దాని తర్వాత సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్, దాని తర్వాత రైడ్ ప్లాన్. సో ప్రతి రైడ్ లాగానే ఈ రైడ్ కూడా దేవుడి పేరు తీసుకొని స్టార్ట్ చేసాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై, బజరంగబలి, తోడు దుష్మన్కి నలి, జై మందేరా, క్షేమంగా పోయి లాభంగా వచ్చేలా చూడు స్వామి. అండ్ దట్స్ అవర్ లైనప్. వెనకాల దాకా యాక్చువల్గా లైనప్ నేను ఇక్కడ చూపెట్టలేను, ఒక ఫోటో తీసుకుందామని ట్రై చేస్తున్నా. తినమ్మా టచ్ అంటారు, టచ్ పనిచేస్తలేదు. అరే కమాన్ డార్లింగ్ వచ్చేసి వచ్చింది రైట్. సో దిస్ ఈజ్ అవర్ లైనప్. ఈ ఫోన్లో 3x క్రేజీ వస్తుంది. గో లైక్ దిస్, సో అందరు కనిపిస్తారు. ఏ దోస్తి హమ్ నహీ తోడెంగే. సూపర్ కదా, ట్రిపుల్ రైడింగ్. ఏ దోస్తిలో అయితే బండి పక్కకు సైడ్ కార్ ఉంటుంది, కానీ ఇవాళ రేపు ఏ దోస్తిలో ట్రిపుల్ రైడింగ్ ఏమంటారు, 4 రైడింగ్. ఇట్స్ వెరీ కామన్. నేను వాళ్ళని టీజ్ చేస్తాను. ఇక్కడ ప్రాబ్లం కూడా ఉంటుంది, ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ ఉండదు. విలేజెస్లోకి వచ్చినప్పుడు ఓన్ ట్రాన్స్పోర్టే ఉంటుంది మోస్ట్లీ. ఇక్కడ చూడండి స్కూల్ అమ్మాయి వెయిట్ చేస్తుంది. సో ఇప్పుడు హైదరాబాద్లో మనకి ఎక్కడికైనా పోవాలంటే ఈజీగా ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోతాం, లేకుంటే ఆటోస్ ఉంటాయి. ఇక్కడ అట్లా ఉండవు. ఒక బైక్ ఉంటే ఆ బైక్ మీద 3 అట్లా కమ్యూట్ చేస్తూ ఉంటారు. చేయొద్దు, కానీ విలేజ్ తప్పదు. సో నేను కూడా దానికి అపోజ్ చేస్తలేను. అనంతగిరి హిల్స్ రీచ్ అయిపోయినాం. ఏమంటున్నావు? దోశ స్మెల్ వచ్చిందా నీకు? నాకు రాలేదు స్మెల్. ఈ రైడ్లో కూడా నువ్వు స్మెల్ని పసగట్టినావు అంటే నువ్వు ఫారెన్సిక్లో ఉండాలి. ఏమంటావు? దోశ స్మెల్ వచ్చిందంటే ఫారెన్సిక్లో ఉండాలి. బేసిక్గా నేను ఎప్పుడు రైడ్ చేసినా సోలోగా రైడ్ చేస్తాను కాబట్టి నాకు బ్రేక్ఫాస్ట్కి పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇప్పుడు ప్రతిసారి ఇట్లా గ్రూప్ రైడ్ చేసినప్పుడు బ్రేక్ఫాస్ట్కి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ రెస్టారెంట్ అయితే దొరికింది మనకి, శ్రీ రాఘవేంద్ర, ఎగ్జాక్ట్లీ మనం వికారాబాద్కి వెళ్ళే రూట్లో. సో హోప్ఫుల్లీ అందరికీ బ్రేక్ఫాస్ట్ ఈజీగా దొరికిపోతుందని చెప్పి లోపలికి వచ్చినాం. కాకపోతే స్టిల్ ఇగో చిన్న రెస్టారెంట్ కదా, సో అందరూ కొంచెం ఆక్యుపై కావాల్సి వస్తుంది, పైలప్ కావాల్సి వస్తుంది. సో అందరం తీసేసుకున్నాం. లెట్స్ హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్ తినేసేసి మనం ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి వెళ్తాం.
ఇప్పుడు ట్రైంగ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ రోడ్ ట్రైల్స్. లెట్స్ సీ ఇది ఎక్కడికి వెళ్తుందో. ముందుకు వెళ్తావా ఇది, లేకుంటే ఎవరైనా పొలంలోకి వెళ్తుందా? చూసే వాళ్ళకి ఇప్పుడు మేమైతే ఆఫ్ రోడ్ ట్రైల్ వెతుక్కుంటూ వెళ్ళినామో అది మా ఓన్ రిస్క్ పైన వెళ్ళినాము. ఒకవేళ మీరు అట్లా ఏమైనా ఆఫ్ రోడ్ ట్రైల్ చేస్తున్నారంటే చేయకండి, ఎందుకంటే ఈరోజు మా అదృష్టం మంచిగా ఉంది, ఎవరు చూడలేరు. ఒకవేళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తుంటే మాత్రం అది సీరియస్ ఇష్యూ అయ్యేది. సో అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరు చేయకండి అని చెప్పి. ఏదైనా సరే నేచర్ని అందరూ ఆస్వాదించవచ్చు, దాన్ని మనం చేసినట్టు లిమిట్లో చేస్తే మంచిగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఎక్స్ట్రాడినరీగా చేయడానికి ట్రై చేస్తారు. ఎక్స్ట్రాడినరీగా ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ టైం వేరే వాళ్ళు చేయడానికి అవకాశం లేకుండా పోతుంది అనమాట. మీరు కూడా మీ వీకెండ్ ఇలాంటి ప్లేసెస్కి రావాలనుకుంటే మీరు మన గ్రూప్ జాయిన్ కావాలన్నమాట. ఇవి ఇప్పుడు లొకేషన్ అంటే కమెంట్ చేయండి, లొకేషన్ లింక్ పంపిస్తా అంటే అట్లా పంపిను నేను, బికాస్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. లుక్ అట్ దిస్. దీన్ని అయితే నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. లెట్స్ సీ మనం ఎక్కడ దాకా మన బైక్ తీసుకెళ్ళగలుగుతాం అక్కడ దాకా తీసుకెళ్దాం అండ్ ఆ పాయింట్ తర్వాత అయిపోదాం. ఇట్స్ ద క్రేజీ బ్రిడ్జ్, చాలా చిన్న బ్రిడ్జ్ అనమాట. సో దీని మీద మేము చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం. ఐ డోంట్ నో హౌ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కమింగ్, బట్ కమింగ్ వెరీ స్లో. అందరం ఒకటేసారి రాలేము. నేపాల్ లాంటి ఫీలింగ్ వచ్చింది సడన్గా. సో ప్రతిసారి మన వ్లాగ్లో మనం మిస్ అయ్యేది ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ తోటి వ్లాగ్ చేయడం. ఇది 4th రైడ్ అండ్ దీని తర్వాత నేను లదాఖ్ వెళ్ళిపోతా. కాకపోతే మన గ్రూప్ రైడ్స్ హైదరాబాద్లో అయితేనే ఉంటాయి. సో గైస్ ఎట్లా అనిపించింది ఈరోజు రైడ్? సూపర్ అనిపించింది, అంతేనా? అంటే ఇంత ఎనర్జీలోనా బ్రో? నేను ఏదో బలవంతంగా చెప్పిస్తున్నా అన్నట్టు ఉంటుంది. అదేదో రీల్ ఉంటుంది కదా, నిన్నెవరు బలవంతం పెడతలేరు కదా పార్టీ చేయడానికి, అట్లుంది. చెప్పండి బ్రో ఎట్లా అనిపించింది రైడ్? సో ఎక్కడ మీకు బాగా అనిపించింది? ఆఫ్ రోడ్ ట్రైలా? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఇట్లనే ఇంకా చాలా రైడ్స్ వస్తాయి. మీలో ఇప్పుడు ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు, అంటే ఇప్పుడు చాలా తక్కువ మంది ఫస్ట్ కమర్స్ ఉన్నారు, కానీ అందరూ సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కీప్ ఎంజాయింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. సో ప్రతిసారి చెప్పినట్టే మీరు మీ సైడ్ నుంచి నాకు ప్లేస్ సజెషన్ కావాలి నెక్స్ట్ రైడ్కి. ఎవరు ఇస్తారు సజెషన్ ఇట్లాంటి ప్లేస్? ఎవరు చేద్దాం. ఇగో ఇప్పుడు ఎట్లయితే రెస్పాన్స్ ఉందో గ్రూప్లో అడిగినప్పుడు కూడా రెస్పాన్స్ అట్లనే ఉంటుంది. బట్ ఐ వాంట్ సీరియస్గా మీ సైడ్ నుంచి ఒక మంచి సజెషన్ కావాలి. నెక్స్ట్ రైడ్ మీరు డిసైడ్ చేయండి, నెక్స్ట్ వీక్ మనం ఆ ప్లేస్కి వెళ్దాం. ఓకే యా చలో. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్, మీ బైక్స్ తోటి ఫొటోస్ తీయడానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గ్రాబ్ యువర్ ఫోన్స్, టేక్ యువర్ బైక్స్ అండ్ క్లిక్ పిక్చర్స్ అండ్ స్టే హైడ్రేటెడ్. థ్యాంక్ యూ బ్రో. సో మన రైడ్ అయిపోయిన తర్వాత వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. సో టేకింగ్ దిస్ క్రేజీ బ్రిడ్జ్. యో ఒటిగో ఫీలింగ్ వస్తుంది. ఈడే ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కింద పడతాం మనం దారుణంగా, అది కూడా. వి మేడ్ ఇట్. మీరు కూడా ఇట్లాంటి ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్లో జాయిన్ కావాలనుకుంటే వాట్సాప్ది లింక్ ఇస్తా, అంటే మన గ్రూప్ లింక్, అక్కడ మీరు జాయిన్ చేయండి. అక్కడ నేను రైడ్స్ పెడతా ఉంటా. సో మీరు అట్లా ఆ గ్రూప్లో జాయిన్ అయితే రైడ్ అప్డేట్స్ తెలుస్తాయి. ఇప్పుడైతే నెక్స్ట్ కొన్ని రోజుల దాకా మనకి గ్రూప్ రైడ్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి కదా, మార్నింగ్ రైడ్స్ సూట్ కావు. సో స్ట్రైట్గా మనం లదాఖ్ వెళ్ళిపోతాం. దీని తర్వాత లదాఖ్లోనే రైడ్స్ ఉంటాయి. మీరు ఏదైనా ఉంటే లదాఖ్ రైడ్ జాయిన్ కండి, టైం తీసుకొని లదాఖ్లో కలుసుకుందాం. అండ్ ఈ బ్లాగ్ ఇక్కడ దాకా క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ దాకా మీకు వీడియో అంతా నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.